తీగల నుంచి ఫలాలు రావాలంటే ఆ తీగ ద్రాక్ష వల్లకి అంటుకట్టుకుపడాలి. అలాగే నీ నా జీవితంలో దేవునిలో మనం నిలిచి ఉంటే మనం ఫలిస్తామండి. అనగా ఆయనలో మనం నిలిచి ఉండాలండి. నువ్వు బయట కాదు. ఈనాడు దేవునిలో నిలిచికుండగా దేవునితో సహవాసములో, అనగా దేవునిలో నిలిచి ఉండటం దేన్ని చూస్తుందంటే సహవాసం అండి. ఆయనలో నిలిచి ఉండాలంటే దేవుని యొక్క సహవాసములో ఎవరైతే నిలిచి ఉంటారో వారు ఫలిస్తారండి. నువ్వు లోకములో ఉంటే ఫలించలేవు. నువ్వు అక్కడెక్కడ ఉంటే స్థలం ఉంటావు, నువ్వు నీకు నచ్చేటువంటి స్థలములో ఉంటానన్నా అంటే కాదు. దేవునిలో, దేవుని యొక్క సహవాసములో ఉంటేనే నువ్వు ఫలిస్తావు. ఎందుకంటే జీవితంలో ఆత్మీయటువంటి ఫలాలు రాలేకపోతున్నాయి. దినాలు గడిచే కొద్దీ ఆకులు తప్ప మన జీవితంలో ఫలాలు రాకపోవడానికి కారణము నీ జీవితంలో దేవునిలో నువ్వు నిలిచి ఉండలేకపోతున్నావు. దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండలేకపోతున్నావు. కాబట్టి